కోరిక, ఆ సంకల్పం, అది ఆయన చిత్తం. దైవ గ్రంథములో నుండి దేవుని వాక్యం చదువుకుందాం. యూదాపత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. యూదాపత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. 11వ వచనాన్ని మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 11వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుతున్నాం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించరి. చదవబడిన వాక్య భాగమును దేవుడు దీవించినట్లు ప్రార్థన చేసుకుందామండి. దయగల దేవా, కృపగల తండ్రి, స్తోత్రార్హుడా, పూజనీయుడా, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ మీ దాసుని ద్వారా మీరు మాకు అందించిన మీ లేఖన సారాంశమును బట్టి స్తోత్రములు. మీ సంకల్పము నిమిత్తమై మీ కొరకై ఈ లోకమునికి వచ్చి కార్యము జరిగించిన మా ప్రభువును జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం. మేమెట్టివారమో మా దృష్టికి తెచ్చినందుకు స్తోత్రం. ఈ రాత్రి ప్రభువా మీ వైపు చూస్తున్నాము. సిలువబడిన యేసుక్రీస్తును ప్రత్యక్షపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఇంకా ఎందరూ మారు మనసు పొందలేదో, ఇంకా తమ జీవితాల్లో మీకు చోటు ఇవ్వలేదో, అటు వారిని దర్శించండి. మా ప్రభువా, మీ సిలువ కార్యం యొక్క విలువ ప్రతి గుండెలో మీరు మ్రోగించి మహిమ పొందుమని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభువు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మనము ఉదయకాలం నుండి ఇప్పటి వరకు కోరహు కుమారుల కుటుంబం, మన కుటుంబాలు అనే అంశంలో భాగంగా దేవుడు కోరహు కుమారులను దీవించాడు. వారు లేవీయులై ఉన్నారు, వారు గాయకులై ఉన్నారు, వారు పరాక్రమశాలులై ఉన్నారనే విషయాన్ని ఉదయకాలం మధ్యాహ్న వేళ మనము ధ్యానం చేశాం. ఈ రాత్రి వేళ కోరహును గూర్చి మనం చదువుకున్నాం. బైబిల్లో యూదాపత్రిక క్రొత్త నిబంధనలో ఇక్కడే కోరహును గురించి రాశాడు. కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి అన్నాడు. కోరహు ఏం చేశాడట? తిరస్కారం. కోరహు చేసిన తిరస్కారం ఏంటి? కోరహు ఎందుకు అలా అయిపోయాడు? ఈ రోజున నీవు చేస్తున్నది ఏమిటి? మంచిదేనా? మంచిది కాదని నీకు తెలిసినా అలాగే కొనసాగుతూ ఉన్నావా? అలాగైతే విను. దేవుడు చెప్తున్నారు, మంచిది కాదు మానుకో, మంచిది కాదు విడిచిపెట్టు. సంఖ్యాకాండములో చరిత్ర మనము జ్ఞాపకం చేసుకుంటాము. ఒక 2 నిమిషాలు. ఇశ్రాయేలీలు ఐగుప్తుకు వెళ్ళారు యోసేపు కాలంలో. అప్పుడు ప్రధానిగా ఉన్నాడు యోసేపు. 70 మందిని తీసుకుని యాకోబు తన కుమారుడు ప్రధానిగా ఉన్నాడని పరుగులెత్తి ఐగుప్తులోకి వెళ్ళాడు. అక్కడే స్థిరపడ్డారు గోషెను ప్రాంతంలో. అక్కడే వారందరూ 400 ఏండ్లు గడిచిపోయింది. కానీ వారికి శ్రమలు ఎప్పటి నుండో ప్రారంభమైన శ్రమల అలవాట్లో కొలిమిలు అలా ఉండిపోయారు. ఆ తర్వాత వారు మూలుగు పెట్టారు, ఏడ్చారు, కన్నీరు కార్చారు. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో అన్నాడు, నేను వారి మొరను వింటిని, నేను దిగివచ్చి ఉన్నాను అని చెప్పాడు. ఆయన తన దాసుడైన మోషేను పిలిచి మోషేను పంపించాడు. మోషే మాటల ద్వారా, దేవుని అద్భుత కార్యాల ద్వారా, ఆయన ఇచ్చిన వర్తమానాన్ని మోషే వినిపించడం ద్వారా దేవుడు అనేకులను సమకూర్చాడు. ఆయన చేసిన అద్భుత కార్యాల ద్వారా వారిని ఐగుప్తులో నుండి బయటికి తీసుకుని వచ్చాడు. అదంతా ఇశ్రాయేలులు చూశారు. కోరహు కూడా చూశాడు. ఆ మాట చెప్పడానికే ఇప్పుడు నేను ఇక్కడ దాకా చెప్తుంది. కోరహు కూడా చూశాడు. ఎవరు? మోషే గొప్ప దైవజనుడని, సీనాయి కొండ మీద 40 దినాలు దేవునితో ఉండి ముఖాముఖిగా దేవుని ఎరిగిన వాడని తెలుసు. కానీ 16వ అధ్యాయం సంఖ్యాకాండంకి వస్తే అన్నాడు, నీవు మా మీద ప్రభుత్వం చెయ్యాలని ఉందా?
నీవేమైనా తీర్పరివా? నీవే చెప్పగలవాడవా? మాకు చేత కాదా? మేము చెప్పలేమా అన్నాడు. తిరస్కారం చేశాడు. నేను సంఖ్యాకాండం 16వ అధ్యాయం మరలా నేను చదువుకుంటున్నప్పుడు ప్రభువు నాకు బయలుపరిచిన వర్తమానాన్ని నేను మీకు అందిస్తాను. మొదటి మాట 16వ అధ్యాయంలో ఎందుకు ఆ తిరస్కారం? ఏమండి, అప్పటికప్పుడు రాదు అది. మీకు గుర్తుపెట్టుకోండి. ఏయ్ నేను చెప్పేది ఏనరా అంటాడు. నాన్న ఏమన్నా వెళ్ళిపో అంటాడు. ఎవరు? కొడుకు. కూతురు అనలేదులే, కొడుకు అంటాడు. ఇప్పుడు గుండె ధైర్యం ఎక్కువ కదా, నేను కూడా కొడుకునే వద్దమ్మా, అందుకు చెప్తున్నా. ఎందుకంటాడు తెలుసా? ఇది ఎప్పటి నుంచో గుండెలో గూడు కట్టుకుంది కాబట్టి తొందరగా గబక్కన అంటాడు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాడో అది జాన్ రోజుల తర్వాత బాగా కరుడుగట్టి ఉంది కాబట్టి అప్పుడు వెంటనే నోట్లోంచి వచ్చింది అనమాట. పాపం వెంటనే చేయరు ఎవరైనా. అది తలంపులోకి ప్రవేశించి తలలో నుంచి గుండెలోనికి దిగి గూడు కట్టుకొని కార్యరూపం దాల్చడానికి శరీరాన్ని తనివిద్ది అనమాట. అదే యాకోబు భక్తుడు చెప్పాడు, దురాశల వలన ఏడవబడి అన్నాడు ఆయన. కోరవు చేసిన తిరస్కారం ఊరికే జరగలేదు. మరి ఏం జరిగింది అంటే 16వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు మోషే వారికి అంటాడు, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలుల ఎదుట దేవుడు ఇశ్రాయేలుల సమాజంలో మిమ్మల్ని వేరుపరచుట మీకు అల్పముగా ఉన్నదా అన్నాడు. ఇంత పెద్దది చదివితే మనకు అర్థం కాదు, కానీ నేను చెప్తా. మందిరంలో దేవుడు కోరహుకి ఒక భాగ్యం ఇచ్చాడు, సేవ చేసే పని ఇచ్చాడు. కానీ కోరహుకి నచ్చల. అర్థమైందా? కోరహుకి ఇష్టం లేదు. నాకు అర్థమైన భాషలో చెప్పాలంటే తృప్తి లేదు. ఈ పొజిషన్తో తృప్తి లేదు, ఆ భాగ్యముతో తృప్తి లేదు, కలిగిన వాటితో తృప్తి లేదు. తృప్తి లేని జీవితం ఎదగాలనే ఒక ఆశ కలిగిస్తుంది. తృప్తి లేని జీవితం ఎదగాలనే ఒక ఆశ కలిగిస్తుంది. ఆ ఆశ ఎదుటి వారిని చూసుకొని అసూయ కలిగిస్తుంది. ఎవరి మీద అసూయ? దైవజనుడైన మోషే మీద. ఆ అసూయ వలన మనిషి పోల్చుకొని నేనేం తక్కువ కాదు అనే గర్వానికి వస్తాడు. ఇక ఆ గర్వముతో తన కోరిక తిరగపోతే తిరుగుబాటైనా చేస్తాడు. ఈ రాత్రి ఈ 4 మాటల్లో ప్రభుచిత్తమైతే ఒక మాట చూద్దాం. అదేమిటంటే కోరవు జీవితంలో మొట్టమొదటి ముద్ర ఏమిటంటే తృప్తి లేని జీవితం. మిత్రులారా గమనించండి, ఆనాడు కోరవుకే తృప్తి లేదా? ఈనాడు మానవునికి తృప్తి కలిగి బతుకుతున్నాడా? తృప్తి లేని జీవితం వలన కోరవు నెమ్మది లేని దినాల వైపు పరిగెత్తాడు. ఆరాటం తప్ప ఆనందం లేని మానవ జీవితం కూడా కోరవులాగే ఉంది. నెమ్మది లేదు, కలిగిన వాటి పట్ల కృతజ్ఞత లేదు, దేవుడు నాకు ఇది ఇచ్చాడు చాలులే అనే తృప్తి లేదు. దేవుని వాక్యంలో మనం చదువుకుంటున్నాము. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. 4వ అధ్యాయము 8వ వచనం. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు అన్నాడు ఆయన. అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. కంటికి ఏమి లేదు చెప్పమ్మా? కంటికి తృప్తి లేదు. ఎంత చూసినా తృప్తి లేదు, ఎంత చూసినా తృప్తి లేదు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయంలో 7 నుండి 8 మనం చదివితే మనుషులను గురించి వివరించడానికి సమయం నాకు చాలదని చెప్తున్నాడు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవి తృప్తి పొందకున్నది. తృప్తి కలుగడలేదు. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 10-11 వచనాలు మనం చదువుతున్నప్పుడు వారు భోజనం చేసినా ఏమి లేదు, తృప్తి లేదు. ఒకప్పుడు ఎర్ర గుడ్డు కారం వేసుకొని తింటే అబ్బా భలే ఉందిరా అని చెప్పేవాడు మా తాత. పొలం గట్టు మీద, ఇప్పుడు ఏసీలో పడుకుంటున్నాంలే.
పొలం గట్టు మీద ఎర్రటెండలో కారం తిన్నప్పుడు భలే ఉందన్నాడు. ఇప్పుడు అన్నేసిన ఏమంటున్నాం మనం? ఏముండేవమ్మా అన్నాం. ఎందువల్ల? భోజనం తిన్నా ఏం లేదు, తృప్తి లేదు. ఏ పని చేసినా మానవ జీవితంలో తృప్తి లేదు. ఎందుకో తెలుసా? మానవులలో ఉన్న పాప నియమమే కారణం. మానవునిలో ఉన్న పాప నియమమే కారణం. పౌలు భక్తుడు ఒక మాట చెప్పాడు, ఆ మాట మనం చదువుకుందాం. రోమాపత్రిక 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలో పౌలు భక్తుడు 18వ వచనంలో ఇలాగ అంటున్నాడు, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలన నాకు కోరిక. ఆనాడు కోరవుకే కలిగిందా? మనకు కలగట్లేదా? నీకు కలగట్లేదా? ఏమంటాడు? నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ చేయగోరని కీడే చేస్తున్నా. మందిరానికి వెళ్దాం, బాగా బతుకుదాం అనుకుంటాం, ఉండలేము. నేను గొప్ప భక్తుడు స్పర్జన్ గురించి గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను. ఆయన ప్రార్థనకి వెళ్ళేవాడట. వెళ్ళి ప్రార్థన చేసి, ప్రభువా ఇక నీకు భక్తిగా బతుకుతానయ్యా అని ప్రార్థన చేసేవాడట. సోమవారం బాగుండేవాడు, మంగళవారం బాగుండేవాడు, బుధవారం ఏదో ఒక సాధన వచ్చేది పడిపోయేవాడట. ఈసారి అట్ట కాదు, పెద్ద చర్చికి పోదామని బయలుదేరాడట. సగం దూరం అనగానే ఇసుక తుఫాను వచ్చిందట. ఇసుక తుఫాను ఒక చిన్న గుడిసి ఉంటే ఆ గుడిసి చాటును దాక్కుందామని ఉన్నాడట. ఆ గుడిసి చాటును దాక్కుంటే ఆ గుడిసిలో ఆరాధన జరుగుతుందట. ఆ రోజు రావాల్సిన సేవకుడు రాకపోతే ఎవరో నాలంటే ఆయన నుంచొని పాఠం చెప్తాడు, బైబిల్ చెబుతుంటే ఆయన అన్నాడంట, ఆ బైబిల్ ఆరాధనలో అయినా యవనుడా నీ యవన కాలమును బట్టి జాగ్రత్త అన్నాడంట. మరి ఆయన పాపం వచ్చినంత ఆ మాట ఈ గుడిసె వెనకమాల ఉన్న ఆయనకి గుండెలో పడుచుకుందంట. అయ్యా నేను ఇంతకాలం నా బ్రతుకంతా ఇలా బతికానని చెప్పి అక్కడే కన్నీరు గార్చి మారు మనసు పొందాడట. నీవెంతో గొప్ప చర్చికి వెళితే మారవు, నీ బుద్ధి బాగుపడితే మారుతావు. నీవు గొప్ప ఇంటిలో పడుకుంటే సుఖం రాదు. నీ మనసులో తృప్తిగా బ్రతికిన నాడు నీవు ఆనందిస్తావు. ఆనాడు కోరవు కాదు, మానవులందరూ కూడా తృప్తి లేని జీవితంగా వెళుతున్నారు, తృప్తి లేని బ్రతుకుతా ఉన్నారు. ఈ తృప్తి లేని మానవునితో ఈ రాత్రి యేసయ్య మాట్లాడుతున్నాడు. మానవుడా, నేను నిన్ను సృజించిన దేవుడను, ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా నా యొద్దకు రండి. ఎన్నాడు తృప్తి లేక అటు ఇటు పరిగెత్తుతావు, నీ జీవితంలో నెమ్మది లేక బతుకుతావు. ఈ రాత్రి నా యొద్దకు రమ్మని యేసయ్య నిన్ను అడుగుతున్నాడు. ఇంకా తృప్తి లేని వాటి వైపు పరిగెత్తి అలాగే వెళ్ళిపోతావా, లేకపోతే ప్రభు యొద్దకు వస్తావా? చాలా సంవత్సరాల క్రితం ఒక దైవజనుడు చెప్పిన మాట నాకు గుర్తుంది. ఆ దైవజనుడే ఆ సందర్భంలో ఉన్నాడు. విజయవాడ బ్రిడ్జి, ప్రకాశం బ్యారేజీ మీద కారు వెళ్తూ ఉంది. అర్ధరాత్రి కూడికి ముగించుకొని వాక్యం చెప్పి వెళ్తూ ఉన్నాడంట. ఆ కారు వెళ్ళేటప్పుడు చీకట్లో, మసక చీకట్లో ఆ బ్రిడ్జికి పక్కన ఒక మాంసం ముద్దలాగా ఒక మనిషి ఇలా పడిపోయిందట. కారు ఆపమని గబగబ కిందకు దిగి వెళ్తే బట్టలు లేకుండా ఒక సిస్టర్ పడిపోయిందట. రక్తమంతా, శరీరం అంతా రక్తం అంట. ఆయన తన దగ్గర ఉన్న తువాలు తీసి ఆమెకిచ్చి కప్పి ఆమెను తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంటికి తీసుకెళ్ళి ఆమెను కూర్చోబెట్టి, అమ్మా చెల్లి ఏం జరిగిందిరా, ఎవరు అమ్మా నువ్వు, ఏ ఊరో చెబితే ఆ ఇంటికి తీసుకెళ్తామని చెప్పాడట. అన్నా మాది గోదావరి జిల్లా, నాకు వివాహం చేస్తే 2 పిల్లలు పుట్టారు. మా ఊర్లో ఒకడున్నాడు, సినిమాల్లో బాగా నటిస్తావు, నువ్వు బాగా అందంగా ఉన్నావు, ఊరికే నీకు సినిమా ఒక వేషం ఇప్పిస్తాను, పాపులర్ అయిపోతావు అన్నాడు. ఉన్న భర్తతో పిల్లలతో తృప్తి చెంది ఉండలేని నా బతుకులో ఒక ఆశ పుట్టి వస్తానన్నాను.
బంగారం డబ్బులు ఇంట్లో ఉన్నాయి మొత్తం తీసుకొని హైదరాబాద్ తీసుకెళ్ళాడు. హైదరాబాద్లో ఒక హోటల్లో కూర్చోబెట్టి ఇప్పుడే వస్తానుండన్నాడు. డబ్బులు బంగారం తీసుకుని వెళ్ళిపోయాడు. రాలేదన్నా. మధ్యాహ్నానికి ఒకడు వచ్చాడు, సార మిమ్మల్ని తీసుకురమ్మంటున్నాడు అని తీసుకెళ్ళాడన్నా. ఆ తర్వాత నా జీవితాన్ని పాడు చేసి నన్ను ఇక్కడ పడేశారన్నా. నేను చచ్చిపోతానేమో అనుకున్నాను, దూకుదామనుకున్నాను, కానీ నాకు ఓపిక లేదు, నా బ్రతికి ఇలా అయిపోయింది అని ఏడుస్తుంటే, అమ్మా చెల్లి ఏడవకురా, నేను మీ ఇంటికి తీసుకెళ్తానమ్మా, నీ పిల్లలు నీ భర్త నిన్ను చేర్చుకుంటారంటే ఒక మాట అందట, ఏ ముఖం పెట్టుకుని వెళ్ళమంటావన్నా, నా పిల్లల ముఖం నేను చూడలేను, నా భర్త ముఖం నేను చూడలేను, నా బ్రతుకులో తృప్తి లేని జీవితం వల్ల నేను నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. నా పిల్లల ముఖం నా భర్త ముఖం నేను చూడలేను, నా అత్తమామలు నా తల్లిదండ్రుల వంటి వారు, వారి ముఖం నేను చూసి బ్రతకలేను. నేను ఇక్కడే బతుకుతానంటే ఆమెను అక్క డాక్టర్ అయితే ఆమె దగ్గరే పెట్టేశారు, నర్సుగా ఉంది, ఇంకా అక్కడే ప్రభువుని నమ్ముకుని అక్కడే ఉంది. నీ జీవితంలో తృప్తి లేకపోతే చిక్కులు తెచ్చుకుంటావు. నీ జీవితంలో లోకములో ఆశల వైపు వెళితే నష్టపోతావు. కోరవు అలాగున దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి భూమిని నెరవేర్చి భూమిలోనికి దిగబడిపోయాడు, భూమిలోనికి దిగబడ్డాడు. ఈ రాత్రి సృష్టికర్త అయిన దేవుడు నీ ఆశలతో నీ ఈ కోరికలతో, కోరికలే గుర్రాలై పరిగెత్తినట్టుగా నీవు పరిగెత్తుతున్నావు. ఏదో రోజు కింద పడతావు, ఏదో రోజు నీవు చతికిలబడతావు. నీ బ్రతుకు బాధల బందీల పాలు కాకుండానే ప్రభు దగ్గరికి తిరిగిరా. సృష్టికర్త అనే దేవుడు పిలుస్తున్నాడు, సృష్టికర్త అనే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈ రాత్రి వేళ మేము సిలువబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. ఆ దేవాతి దేవుడు నరులైనటువంటి మానవులందరినీ కూడా తన చేతులు దాచి పిలుస్తున్నాడు. లోబడనెల్లని ప్రజల వైపు దినమెల్ల నా చేతులు చాచి పిలుస్తున్నాను. ఈ రాత్రి అయినా నీవు యేసయ్య యొద్దకు తిరిగి వస్తావా? అమ్మా అమ్మా అయ్యా, నేను ఒకప్పుడు అటువంటి వాడినే, నా యేసయ్య నన్ను మార్చాడు. ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నవాడినే, నా దేవుడు నన్ను మార్చాడు. ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నవాడు కూడా ఆయన. యేసు ప్రభు మనుషులను మార్చేవాడు. ఆ రోజు కోరవుకు ఆ ఛాన్స్ లేదు, కోరవుకు అవకాశమే లేదు, చనిపోయాడు. ఈ రాత్రి దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చి మాట్లాడుతున్నాడు. నేను ముగించే ముందు చెప్తున్నాను, ప్రభు నిన్ను బ్రతిమలాడుతున్నాడు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక చిన్న వృత్తాంతం ఉన్నది. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒకడు తండ్రి దగ్గర ఉన్నాడు, ఇంకొకడు నాకు ఆస్తి కావాలని చిన్నవాడు ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆ తండ్రిని చూసి ఏమన్నారంటే అక్కడ ఉన్నవాళ్ళు, భలే పెంచావులే, నువ్వు గాంగ పిల్లల్ని భలే పెంచావు, వాడు తీసుకుని వెళ్ళిపోతే చూస్తా ఉన్నావు అని అన్నారు. అవి విన్నాడు ఆయన. విన్నా ఆ గుండెలో ఒకటే వేదన. ఎప్పుడు ఏమని అంటే, అవి అయిపోయిన తర్వాత అన్న వస్తాడేమోడు. ఎవరు ఆ డబ్బులు అయిపోయిన తర్వాత అన్న నా దగ్గరికి వస్తాడేమో అని ఎదురు చూస్తున్నాడు. ఆ కుమారుడు ఆ సహవాసంలో, ఆ జూదంలో పడిపోయి, ఆ బానిస అయిపోయి, వాటన్నిటికీ ఆ సొమ్మంతా ఖర్చు చేసి, ఉన్న ఆరోగ్యమంతా పాడు చేసి, ఒక పందుల యజమాని దగ్గరికి వెళ్ళి నాకు పొట్టైనా ఇవ్వండి, అన్నం తింటానన్నాడు. ఆ పట్టు తినడానికి పోతే పందులన్నీ తిన్నాయట, ఏమీ లేదట పొట్టు కూడా. అప్పుడు అనుకున్నాడంట, నా తండ్రి దగ్గర పనోళ్ళకే గొప్ప గొప్ప భోజనం పెడతాడు నా తండ్రి, నాకు ఆహారం కూడా లేదు. ఇప్పుడు నేను మా నాన్న దగ్గరికి ఈడ చనిపోలేను, మా నాన్న దగ్గరికి వెళతాను. నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నీ కొడుకుగా ఉండను కానీ నీ కూలివాడిగా ఉంటాను, నాకు ఆహారం పెడతావని అడుగుతానని మనసులో అనుకొని బుద్ధి వచ్చినప్పుడు అన్నాడు ఆ మాట. వాడు తిరిగి వెనక్కి వస్తుంటే ఎప్పటి నుంచి చూస్తున్నాడో అంత దూరంలో ఉన్నప్పుడు చూశాడంట. చూసి ఆ మాసిగిపోయిన గుడ్డలు కాదు, ఆ రూపం చూశాడు, ఆ తల, ఆ యొక్క బాడీ, ఆ శరీరం అంతా చూసి వీడు నా కొడుకే అని గుర్తుపెట్టి పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళావురా, ఏమైపోయావు,
ఎందుకు ఇలా పాడైపోయావని తండ్రి అడుగుతుంటే, తండ్రి నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టు, నీకు కూలి పని చేసి పెడతా, నీ కుమారుడుగా ఉండే అర్హత నేను కోల్పోయాను అంటే తండ్రి ఏమన్నాడు తెలుసా అండి? ఎవరైనా నన్నేమైనా పర్వాలేదు, నన్నేమన్నా పర్వాలేదు, నీవు ఆస్తి పోగొట్టినా పర్వాలేదు, కానీ నిన్ను మాత్రం నేను పోగొట్టుకోలేను. నాకు ఆస్తిమైనా పర్వాలేదు, నాకు అవమానమైనా పర్వాలేదు, నేను నిన్ను పోగొట్టుకోలేను. ఈ రాత్రి యేసయ్య అడుగుతున్నాడు, మానవుడా నేను నిన్ను పోగొట్టుకోలేను, నేను నిన్ను పోగొట్టుకోలేను. యేసయ్య దుఃఖమంతా ఇదే. చింతిల్చుచున్నానురా ఓ నరుడా, నిన్ను సృష్టించినందుకురా సంతోషమే లేదా ఏరో నరుడా, సంతాపముందేనురా నిన్ను గూర్చి సంతాపముందేనురా, తాగుబోతు దొంగ వ్యభిచారివైనావు. ఆరోగ్యంగా ఉంటావని ఆయుష్నిచ్చాను, సహాయము కొరకు సతినిచ్చాను, పిల్లలిచ్చాను, కానీ బానిసవైపోయావు. ఆగామైపోతావు రో నరుడా, అంతంబు నీకోచురా, చింతిల్చుచున్నానురా ఓ నరుడా, నిన్ను సృష్టించినందుకురా. ఏడుస్తున్న తల్లిదండ్రులందరూ ఉన్నారు, భర్తలందరూ, భార్యలందరూ, నాకు తెలియదు, కానీ పరలోకపు తండ్రి ఏడుస్తున్నాడు. ఈ రాత్రి ఆయన యొక్క దుఃఖం నీకు అర్థమైతే తిరిగిరా. ఈసారి కొదమసింహమై వచ్చినప్పుడు నిలబడలేవు, కరుణామయుడిగా పిలిచినప్పుడు వినకపోతే, ఆయన మేఘారుడై వచ్చినప్పుడు నీవు నిలబడలేవు. ఆయన ప్రేమను దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తే ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యము చేసిన ఎలాగూ తప్పించుకోలేవు. ఆయన ప్రేమ నీకు అసహ్యమైతే, ఆయన ప్రేమ నీకు తృణీకారమైతే ఏదో ఒక రోజు కోరహులాగా పశ్చాత్తాపడిన ఉపయోగం లేదు. అయ్యా అయ్యా అయ్యా, నాకు 5 సహోదరులు ఉన్నారు, నేను ఈ నరకంలో నుంచి బయటికి వెళ్ళలేను, కనీసం లాజర్నైనా పంపండి, వాడైనా వెళ్ళి సువార్త చెప్తే నా 5 అన్నదమ్ములు మార్పు చెందుతారంటే అబ్రహాం ఏమన్నాడు తెలుసా? నా కుమారుడా, అక్కడ వారు బోధకుల మాట విన్న ఎడల, ఎవరి మాట? బోధకుల మాట విన్న ఎడల ఇక్కడికి రాకుండా ఉంటారు. ఈ రాత్రి నువ్వు ఎవరి మాట వింటావు? పౌలు భక్తుడు ఒక కేక వేశాడు, నా మనసు నిలబడలేకపోతున్నాను, మంచి చేయలేకపోతున్నాను అన్నాడు. అవును, కోరవు జీవితం కూడా అంతే పాడైపోయింది, పతనమైంది. నీ జీవితం అలా కాకూడదని యేసయ్య మాట్లాడుతున్నాడు. యేసయ్య మాట్లాడుతున్న ప్రతి మాట నీ గుండెను తాగుతున్నప్పుడు, నిజమే నా వల్ల ఉపయోగం లేదు, నేను చేసిన కార్యాల వల్ల నా తల్లికి అవమానం, నా తండ్రికి అవమానం, నా కుటుంబానికి అవమానం, నేను ఇంకా మారలేకపోతున్నాను. యేసయ్య ఈ రాత్రి నేను మారుతాను, నా గుండెను నీవు పట్టుకొని మార్చివేయి, నా బుద్ధిని మార్చివేయి, నా బ్రతుకును మార్చివేయమని యేసయ్యకి అప్పగించుకో. నీ పూర్ణ హృదయంతో ఆయనకు అప్పగించుకో. ప్రభు నీ జీవితాన్ని మార్చివేస్తాడు. తల వంచండి, ప్రార్థన చేద్దాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. యేసయ్య మానవులందరి కొరకు మానవుడిగా వచ్చాడు. శరీరము లేని దేవుడు శరీరమును ధరించాడు. ఈ లోకంలో మానవుడిగా మన కొరకు జన్మించాడు. ఆయన రిక్తుడుగా, దాసుడుగా మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి జన్మించి, అమ్మా అయ్యా నీ పాపాన్ని తన భుజాన మోసుకున్నాడు. నీ పాపాన్ని ఆయన తన భుజాన మోసుకుని వెళ్ళాడు. నీ కొరకు ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు. నీ కొరకు ఆయన ఉమ్మివేతలను భరించాడు. నీ కొరకు ఆయన ఆ మ్రేకుల మధ్య వేలాడతీయబడ్డాడు. ఆకాశమునకు భూమికి మధ్యగా శాపగ్రస్తుల్లాగా వేలాడతీయబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? నా బిడ్డల శిక్షను నేనే అనుభవిస్తాను, వారిని నేను రక్షించాలని ఆ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను రక్షించడానికి నీ కొరకు తన ప్రాణం పెట్టాడు. ఈ రాత్రి నీకు అర్థమైతే చాలు, ఈ రాత్రి నీకు అర్థమై నీ బతుకు మారితే చాలు. నిజమే, నా తండ్రి పెట్టానని నీవు పశ్చాత్తాపడితే యేసయ్య దగ్గరకు రా. యేసయ్యా నా బతుకును మార్చు నాయన, ఇంతమంది బతుకులు మార్చినావు, నా బతుకును మార్చు, నా జీవితాన్ని మార్చు,
నా హృదయంలోనే ఉండు, ఇక ఎప్పటికీ ఆ పాపము జోలికి నేను వెళ్ళను నాయన అని తీర్మానం చేయి. నీ హృదయాన్ని ఆయన తన ఆత్మతో కడుగుతాడు, పవిత్రపరుస్తాడు. నీ కొరకు మరణించి ఆయన సమాధి చెబుడు తిరిగి లేచిన దేవుడు నిత్య జీవం ఇస్తాడు. ఈ రాత్రి ఎవరైనా ఈ సమూహంలో ఉంటే ముందుకు రండి. మీరు ఎలా ప్రభువు నమ్ముకోవాలో చెప్పి మేము ప్రభువుకి అప్పగిస్తాం. ఈ రాత్రి నమ్ముకోకుండా ఇక్కడ నుండి వెళ్ళవద్దు. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. కొంతమంది ఒప్పుకున్నారు, అందుకే దేవుని బిడ్డలయ్యారు. ఇంకా ఒప్పుకోకుండానే నువ్వు ఉన్నావు. ఒప్పుకుంటావో కప్పుకుని వెళ్తావో నీ ఇష్టం. చెప్పి రమ్మన్నాడు, చెప్పి వెళుతున్నాం. దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. ఒక దినాన ఆయన వచ్చినప్పుడు నిలబెడతాడు. నా దాసుడు నీతో మాట్లాడిన మాటలకు నీవు మనసునివ్వలేదు కదా అని ప్రభువు ప్రశ్నిస్తాడు. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి కొద్ది సమయంలో మీరు మాతో మాట్లాడేందుకు వందనాలు. మా ప్రభువా, ఈ శబ్దాంతరం ద్వారా వింటున్న బిడ్డల పడకల మీద నుండి అయినా మీరు మాట్లాడండి. మారు మనసుకు పాత్రులుగా మీ రాజ్యమునకు వారసులుగా చేసి దీవించుమని, మరొక దినపు కూడికల కొరకే మమ్మల్ని సిద్ధపరచుమని, ఎవరు నాయనా నమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారో వారిని మీరు ముందుకు తీసుకురమ్మని మీ దయగల హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు ప్రభువు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఎవరైనా ప్రభువా, నేను నా జీవితాన్ని నేను నీకు అప్పగిస్తాను, నా బ్రతుకులో ఉన్న బలహీనతను, పాపాన్ని నేను విడిచిపెడతారంటే ఇక్కడికి రండి. ప్రభు వాక్యం చూపిస్తాం. ప్రభువుని ఎలా నమ్ముకోవాలో, మా బతుకులు మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చేవాడని నిరూపించేవాడు, నిన్ను నిలబెట్టే దేవుడు అవుతాడు. కనుక ఆ అవకాశం సద్వినియోగం చేసుకుని ప్రభు రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో తెలియచేస్తున్నాం.